అందరికీ నమస్కారం. మా రాజగోపాల్ గారు ప్రజారాజ్యంలో మాకు బాగా పనిచేశారు. ఒకసారి నిలబడండి. తిరుపతి కొండపైన హోటల్స్ కాంట్రాక్టర్ ఆయన. ఇలా చాలామంది ఉన్నారు పెద్దలు. ఇందాక చెప్పాం కనమ్మదాస్ గారు వారి బ్రదర్ పిఎంఆర్ గారు అని. పిఎంఆర్ గారు ఒక్కసారి మీరు ఎంటైర్ తమిళనాడు అంటే ఆంధ్రాలో కాపు బలిజ అంటారండి, ఇక్కడ తమిళనాడులో గవర్ బలిజ అంటారు. ఎంటైర్ తమిళనాడు గవర్ బలిజ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. మదురై రాజా తిరుమల నాయకర్ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతాయి చాలా గ్రాండ్గా. ఆ సెలబ్రేషన్స్కి పిఎంఆర్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఉండి ఒక 5,000 నుంచి 7,000 పీపుల్ భోజనాలు ఏర్పాటు చేసి తిరుమల నాయకర్ గారి ప్యాలెస్లో వారే మొత్తం ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంటారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ అవి ఉన్నాయి. వారు కూడా మన కార్యక్రమానికి జస్ట్ ఈ కార్యక్రమం ఒకసారి మాతో పాటు పార్టిసిపేట్ చేయండి వచ్చాము. ఇలా చాలామంది పెద్దలు, మా కాపు సేవా సమితి పెద్దలు, అయ్యా జగన్మోహన్ రావు గారు ఒకసారి, అయ్యా మీ టీం ఒకసారి ఇది నిలబడండి. మీరు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తారు. చాలామంది పెద్దలు అట్లా వచ్చారు. అది చూడండి ఒకసారి నిలబడ్డారు పెద్దలందరూ కూడా. అడ్వకేట్ రామచంద్ర గారు అందరూ కూడా అదో టీం అనమాట. ఇక్కడ చెన్నైలో సేవా అంటే ప్రతి వాళ్ళకి కులము మతం లేకుండా భారతదేశంలో ఎవరు ఉండరండి. అందరూ కుల మతాలు ఉండాల్సిందే. వారి పనులు వాళ్ళు చేసుకుంటూ పక్కన ఉన్న సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి మనం గౌరవంగా గుర్తు చేసుకోవడం చాలా అవసరం. అడ్వకేట్ వెంకటేశం బాగా ఈ కార్యక్రమాన్ని బాగా సహకరించారు. అయ్యా వారి పేరు నాన్న నువ్వే చెప్పు, பேர் எப்படா அவர் பேர் ఒకసారి పరిచయం చేయ வேதிக்கு. நம்மளுடைய சென்னை உயர்நீதிமன்றத்தினுடைய வழக்கர் சங்கத்தினுடைய தலைவராக இருக்கக்கூடிய அண்ணன் மோகனகிருஷ்ணன் ஜி அவங்க வந்திருக்காங்க. తెలుగులో చెప్పండి సార్. చెన్నై హైకోర్ట్స్ అడ్వకేట్స్ అసోసియేషనుடைய 15 years ప్రెసిడెంట్గా ఉన్నారు జి మోగనకృష్ణన్. ఆయన వచ్చి మనకు కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. రైట్, చాలా సంతోషం. అంటే నేను తెలుగులో ఎందుకు చెప్పమన్నానంటే ఇక్కడ ఉన్న బలిజ కమ్యూనిటీ, తమిళనాడులో ఉన్న బలిజ కమ్యూనిటీ తిరునల్వేలి మరి మనం లాస్ట్ కన్యాకుమారికి వెళ్ళినా వాళ్ళ మాతృభాష తెలుగే. బాగా తమిళనాడులో 30% పైన పీపుల్కి తెలుగు వచ్చు, బాగా తెలుగు మాట్లాడతారు. అనేక మంది వర్గాలు ఇక్కడ తెలుగు ఇష్టంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతాల్లో. కాబట్టి మాకు ఎక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం రాలా తమిళనాడులో మాకు ఎప్పుడు కూడా. రైట్, దాసర్ రాము తెలగ బలిజ కాపు జేఏసీ. మొదటి నుంచి కూడా నేను ప్రజారాజ్య పార్టీలో చిరంజీవి గారితో కూడా పనిచేశాం విస్తృతంగా. ఆయన టూర్ కమిటీ మెంబర్ని, స్టేట్ సెక్రటరీని, ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటే ఇన్ఛార్జిని. దేనికి పనిచేశామంటే భారతదేశం మొత్తం కూడా ఈ రోజున బీసీఎస్సీ కమ్యూనిటీస్ రూల్ చేస్తున్నాయి అన్ని చోట్ల కూడా. అంటే డెమోక్రసీ అంటే మెజారిటీ పీపుల్, మెజారిటీ రూల్స్. ఎవరు మెజారిటీ ఉంటారో వాళ్ళని గౌరవించాలా, వాళ్ళ హక్కులు పరిరక్షించబడాలా. ఆ విధంగా దేశంలో జరుగుతున్న ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా ఒక బీసీ కమ్యూనిటీ. గాండ్ల క్యాస్ట్, తెల్లకుల కంటే నూనె ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చారు ఆయన. ఒక ఆంధ్ర ఎవరు మాట్లాడద్దు ప్లీజ్, ఎవరు మాట్లాడదు. ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ 2 రీజన్స్ అంటే ఇప్పుడు డివైడ్ అయింది అనుకోండి. ఈ 2 రీజన్స్కి వచ్చిన బాధ ఏంటంటే ఒక్క 2-3 కమ్యూనిటీస్కే పవర్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరి చేతులు అంటే ఆ కమ్యూనిటీస్ నేనేం అనట్లా, మిగతా కమ్యూనిటీస్కి ఎక్కడ కూడా పేరుకే పవర్. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తీసుకోండి, చాలామంది ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, కార్పొరేషన్స్ ఉంటాయి, అన్ని చాలా పోస్టులు ఉంటాయి. వాళ్ళు ఎవరికి నిర్ణయాత్మకమైన అధికారం ఉండదు. పైన పార్టీ ప్రెసిడెంటో సీఎంఓ ఏది చెప్తే అది వినాలి అంతే. సీఎం గారి అపాయింట్మెంట్ కావాలంటే బొత్స సత్యనారాయణ గారు లాంటి రాజశేఖర రెడ్డి రైట్ హ్యాండ్ ఉండి సీఎం స్థాయికి వెళ్ళిన మనిషి బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే 4 రోజులు వెయిట్ చేయాలా. వారి దయా దాక్షిణ్యం అంటే కుటుంబాల పార్టీలు, లోకల్ పార్టీ, కుటుంబ పార్టీలకి ఎట్లా ఉంటుందంటే ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పింది మనం వింటాం, వాళ్ళు చెప్పింది నిర్ణయం, వాళ్ళు చెప్పింది రూల్. ఇది కరెక్ట్ విధానం కాదు. డెమోక్రసీలో ఇది కరెక్ట్ కాదు. అన్ని పేద వర్గాలకు అధికారం అందాలా. ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా దేశంలో చాలా చోట్ల చూస్తున్నాం. తమిళనాడులో 50-60 సంవత్సరాల ముందే
కామరాజు నాయుడు కానీ చాలామంది పెద్దలు స్కూల్స్లో భోజనం పెట్టడం, మధ్యాహ్న భోజనం ఇవన్నీ ఇక్కడ పథకాలు వచ్చినాయి తమిళనాడులో. ఎందువలన వచ్చినాయి? పేద వర్గాలు ముఖ్యమంత్రులు అవ్వటం వలన వాళ్ళకి ఆ కష్టాలు బాధలు తెలుసు కాబట్టి వాళ్ళు ప్రజలకి చేయగలిగారు. తమిళనాడు ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధిలో బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. పెరియార్ రామస్వామి నాయకర్ మైసూరు నుంచి వచ్చిన వాళ్ళు ఈరోడ్ రామస్వామి నాయకర్ అంటారు. ఆయన తీసుకొచ్చిన సోషల్ మూవ్మెంట్, అంబేద్కర్ గారిని కూడా కూర్చోబెట్టి ఒక ఎస్సీలకే కాదు పేద వర్గాలైన బీసీలు కూడా ఓబీసీ రిజర్వేషన్స్ ఉండాలని చెప్పని తీసుకొచ్చిన వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్ ఫ్రమ్ తమిళనాడు. దేశమంతా ఈరోజు ఓబీసీ రిజర్వేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాయి అంటే పెరియార్ రామస్వామి నాయకర్ తీసుకున్న బాధ్యత. కాబట్టి మెజారిటీ భారతదేశంలో పేదవాళ్ళు ఎక్కువ, అట్టడుగు పేద వర్గాలు ఎక్కువ, వీళ్ళకి అధికారం అందాలి. కానీ ఆ రెండు రాష్ట్రాల్లో అందట్లా. ఒక మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక బలమైన ప్రయత్నం చేశారు, సామాజిక న్యాయం. అప్పుడు దాకా పదం తెలియదు ఎవరికి. జ్యోతిరావు పూలే ఎవరికి తెలియదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన చిరంజీవి గారు ఆయన తీసుకొచ్చారు సమాజంలోకి, జ్యోతిరావు పూలే గారిని. పేద వర్గాలకి ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు బీసీలు పరిపాలన చేసే రాష్ట్రాల్లో కూడా 100 టికెట్లు బీసీలకు ఇవ్వాల, చిరంజీవి గారు ఇచ్చారు. 110 స్థానాలు ఇచ్చారు ఆయన. అట్లా ఒక బలమైన ప్రయత్నం. అదే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? 85 మంది రెడ్లకు ఇచ్చారు. ఇదేంటంటే ఒక కమ్యూనిటీకి 85 సీట్లు ఇవ్వడం ఏంటంటే అంటే గెలుపు గుర్రాలు అన్నాడు. ఈ మాత్రం గెలుపు గుర్రాలు చిరంజీవి చూసుకోలేడా? ఆయన ఎందుకు పేదలకు ఇచ్చారు టికెట్లు? పేద వర్గాల అభివృద్ధి చెందాలని చెప్పని. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి టికెట్స్ ఇచ్చిన దాంట్లో ఎంతమంది యువత ఉన్నారు తెలుసా? ఎంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక ప్రయత్నం చేశాడు. ఈవెన్ ఆయన నిలబడ్డ 2 నియోజకవర్గాల్లో కూడా రూపాయి డబ్బులు ఖర్చు పెట్టాల. రూపాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా 60,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఎంతమంది చెప్తున్నా, సార్ గాంధీ అంబేద్కర్ లాంటి వచ్చి నిలబడ్డా ఓడిపోతారు సార్ డబ్బులు పెట్టకపోతేనంటే, నేను ఓడిపోయిన పర్వాలేదు కానీ డబ్బులు పెట్టనని చెప్పన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అధికారమే పరమావధి. అధికారాన్ని చేరుకోవటానికి ఎలాంటి తప్పుడు మార్గాలను వెళ్ళి ముందు అధికారం సంపాదించాలా, ఎన్ని కోట్లైనా పోసి అధికారం తెచ్చుకోవాలా, తర్వాత 1000 కోట్లు దోపిడీ చేయాలనే ఈ రోజుల్లో ఉన్న వ్యవస్థలు, ముఖ్యంగా సదరన్ ఇండియా, సౌత్ ఇండియాలో డబ్బులు లేని రాజకీయాలు లేవనే రోజుల్లో చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఒక మార్పు కోసం ప్రయత్నం చేశారు. చిరంజీవి గారు చేసిన ప్రయత్నం ఆ రోజున ప్రజలు ఎవరు కూడా సోషల్ మీడియా లేదు, అధికారం అనుభవించిన వాళ్ళు టీవీలో ఏది చెప్తే అది వినాలా, ఏం జరుగుతుంది ఎవరికేం తెలియదు. అనేక దెబ్బలు, ఆటుపోట్లు, వెన్నుపోట్లు అనేకం జరిగినాయి ఆ రోజున. అందువల్ల ప్రజలకు కూడా అర్థం చేసుకునే స్థితిలో ప్రజలు లేరు ఆ రోజున. సో 15-20 సీట్లు గెలిచామంటున్నారు. 50 సీట్లు 500 నుంచి 1000 ఓట్లు, 2000 ఓట్లతో ఓడిపోయారు చిరంజీవి గారు ఆ రోజున. అది మరి ఆ రోజు ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయాం. చిరంజీవి గారితో ఆయన కాంగ్రెస్తో మెర్జ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేస్తే నేను చిరంజీవి గారితో తమిళనాడు ఎలక్షన్స్ తిరిగాను, చిరంజీవి గారితో కర్ణాటక ఎలక్షన్స్కి వెళ్ళాను ఆయనతో. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పట్టారు. కొన్ని చోట్ల సీట్లు గెలిచారు కూడా, చాలా చోట్ల. హోసూరు, తమిళనాడు హోసూరు లాస్ట్ బార్డర్ బెంగళూరు దగ్గర ఉంటుంది. గోపీనాథ్ యాక్చువల్గా ఓడిపోతాడు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు చిరంజీవి గారు చేసిన ఒక్కరోజు క్యాంపెయిన్తో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు గోపీనాథ్. ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ తరఫున తమిళనాడు అసెంబ్లీలో ఓపెన్గా చెప్పాడు, ఆ రోజు చిరంజీవి గారు వచ్చి చేసిన ప్రచారం వల్ల నేను బయటపడ్డానని. అంటే అంత మంచి ఇమేజ్ కలిగిన వాళ్ళు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. మళ్ళీ ఇప్పుడు ఈ రోజున అదే ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. యువతని ఎక్కువ మందిని సమాజ సేవలో బయటికి తీసుకురావాలా, రాజకీయాల్లోకి తీసుకురావాలా, యువతని విలువలు కలిగిన వాళ్ళతో రాజకీయాలు చేయాలని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు బలమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఆయనకి పోయినసారి లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నాకు మన చెన్నైలో, నేను తమిళనాడు అంతా, నేను 5 రాష్ట్రాలకు అధ్యక్షుడిగా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళ అన్ని తిరుగుతుంటాను. తమిళనాడులో ప్రతి ఊరు అనుబంధమే నాకు. నేను చెన్నై రెగ్యులర్గా వస్తుంటాను, పెద్దలందరూ కలుస్తుంటారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా జనసేన పార్టీకి ఇక్కడ మా సురేష్ గారు, మిగతా వాళ్ళ టీం అంతా కూడా విస్తృతంగా అటు ఆర్థిక సహాయమే కాకుండా మళ్ళీ అవసరమైతే వాళ్ళ ఊర్లకు వెళ్ళి పనిచేసి ఎలక్షన్ టైంలో, లేకపోతే కనీసం పాంప్లెట్లు వీళ్ళే సొంతంగా పాంప్లెట్లు కొట్టించి పక్కనున్న ఆంధ్ర, మన తమిళనాడు బోర్డర్లో ఉన్న సుల్లూరుపేట, అటు సచివేడు కాన్స్టిట్యూన్సీ, ఆ ఊర్లకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు పంచారు జనసేన పార్టీ. ఎవరు అడగలా వాళ్ళని చేయమని, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా చేశారు. మళ్ళీ ఈ రోజున ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి మళ్ళీ వీళ్ళు తమ్మినాయుడు గారు, మన వాళ్ళు పెద్దలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక కన్స్ట్రక్టివ్గా ఈ 2 నెలలు 3 నెలలు పనిచేద్దాం అందరం కలిసి. పార్టీకి మన చేతనైన సహాయం మనం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ చేద్దామని అందరూ కలిసి ఒక బాధ్యత తీసుకొని
ఒక చెన్నై చాప్టర్, జనసేన చెన్నై చాప్టర్ తరపున ఒక బలమైన గెట్ టుగెదర్ ఒకటి ఏర్పాటు చేశారు. నాన్న అడ్డం పెట్టు, అది బలమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసి మళ్ళీ మన ఆంధ్ర ప్రాంతం నుంచి పెద్దలు, జనసేన పార్టీలో కీలకమైన బాధ్యతలు ఉన్న పెద్దలందరినీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం చాలా సంతోషం. ఈ 2 నెలలు 3 నెలలు సీరియస్గా బాధ్యత లీడ్ తీసుకోండి. మీరు ఇక్కడ చాలామంది ఇక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు, సెలవు పెట్టి ఒక వారం రోజులు మీ నియోజకవర్గాలకు వెళ్ళి పనిచేస్తారా? ఎలక్షన్స్ అప్పుడు ఫైనాన్షియల్గా పార్టీకి ఏమైనా సపోర్ట్ చేస్తారా? లేదు బార్డర్లో ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఒక 2-3 రోజులు వెళ్ళి పనిచేస్తారా? ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఎవరికోళ్ళు సొంతంగా చేయబాకండి. ఒక అందరు కలెక్టివ్గా కూర్చొని అబ్బాయి ఎవరెవరు ఎట్లా చేద్దాం అని వర్క్ని షేర్ చేసుకొని ఒక కన్స్ట్రక్టివ్గా హెడ్ ఆఫీస్తో, జనసేన ఆఫీస్ కేంద్ర కార్యాలయంతో టచ్లో ఉంటూ ఇక్కడికి వచ్చారు పెద్దలు, జనసేన సంబంధించి ముఖ్యులు, వాళ్ళతో కోఆర్డినేట్ అవుతూ మీ చేతనైనంత వరకు జనసేన పార్టీ ఒక మంచి ఆలోచనలతో సమాజానికి మంచి చేద్దామని ముందుకు వచ్చిన పార్టీకి అండగా నిలబడమని, ఆ పార్టీ జనసేన పార్టీ బలంగా ఉంటే 70 ఏళ్ళ నుంచి చాలా కోల్పోయాం మనందరం కూడా. రాజ్యాధికారం, అనేక వనరులను కోల్పోయాం. అలా ఒక కొత్తగా ఎన్ని పార్టీలు, పేద కులాల నుంచి ఎన్ని పార్టీలు వస్తే అంత మంచి జరుగుతుంది సమాజానికి. నియంత పోకడ మోనార్కిజం ఎక్కడ ఒక్క చోట ఉండకూడదు, మోనోపోలీ ఉండకూడదు. 4-5 ఉండాలా, 4-5 ప్లాట్ఫామ్స్ ఉండాలా. ఉంటేనే మనం సమాజంలో మార్పు తీసుకురాగలుగుతాం. కాబట్టి ఆ పార్టీ బతుకుతే మనం భవిష్యత్తు, మన ముందు తరాల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరూ అండగా ఉండమని కోరుతున్నాను. ఈ మధ్య 2 రోజుల నుంచి టికెట్స్ పంచుకున్న దాంట్లో టీడీపీ అని జనసేన పార్టీ టికెట్లు పంచుకున్న దాంట్లో జనసేన పార్టీ చాలా కేడర్ అసంతృప్తితో ఉన్నారు. నిజమే, అది వాస్తవం. ఇదేంటండి ఇంత కష్టపడ్డాం, ఇంత చేశాం. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద, అతని దౌర్జన్యాల మీద పోరాటం చేసింది జనసేన కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ 40 ఏళ్ళ అధికారం అనిపించి టీడీపీ బాయ్కాట్ చేస్తే జనసేన కదా పోటీ చేసి నిలబడి కలబడింది. టికెట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి ఇట్లా చేస్తున్నారేంటి అని చెప్పని చాలామంది ఆవేదన ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక అవగాహన ఉంది, ఎట్లా చేయాలో ఏం చేయాలని చెప్పని. ఇటు టీడీపీ ఒక 50-60 కోట్లు పెడుతున్నారు, అటు వైసీపీ 100 కోట్లు, నియోజకవర్గానికి 100 కోట్లు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రేపొద్దున ఎమ్మెల్యేలు తగ్గితే ఓ 20-30 ఎమ్మెల్యేలను కొనడానికి ఒక 10,000 కోట్లు పక్కన పెట్టారు, డబ్బులు పక్కన పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షను భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత భయంకరమైన దౌర్జన్యపూరితమైన డబ్బు ఖర్చుతో కూడుకున్న దుర్మార్గమైన ఎలక్షన్ ఇంకెక్కడ జరగదు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎలక్షన్, ఇలాంటి ఎలక్షన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా విలువలతో మేము రాజకీయాలు చేస్తామంటే కుదరదు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు బలమైన పార్టీలు కలుపుకొని ముందుకు వెళ్ళాలా, నేషనల్ పార్టీని, లోకల్గా ఉన్న బలమైన పార్టీలు ముందుకొని వెళ్తేనే మనం ముందు బయటికి రాగలుగుతాం అన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టున్నారు. ఆయన కనీసం ఆయన ఒక 20 మంది ఎమ్మెల్యేలతో ముందు ఆయన అసెంబ్లీలోకి వెళ్తే పార్టీ సర్వే అవుతుంది, పార్టీ నిలబడుతుంది, ప్రజా సమస్యల మీద పోరాడతాము, నా పార్టీ బలపడి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది. అదే ఆలోచనతో ఆయన వెళ్తున్నాడు. ఆయన కూడా షేరింగ్లో ఆయనకి న్యాయబద్ధంగా రావాల్సిన టికెట్స్ ఆయనకి రావాలి. ఎందుకంటే పార్టీకి చాలామంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. కాబట్టి అలాంటి విషయాలు కూడా ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు, ఇబ్బంది ఏమి లేదు. ఒక మంచి ఆలోచనతో వెళ్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయన మంచి స్టార్డమ్ గల మనిషి, అన్నీ వదులుకొని వచ్చి సమాజానికి ఏదో చేద్దామని కష్టపడుతున్నాడు. ఆయనకు అన్నీ ఉన్నాయి. తమిళనాడుకు వచ్చిన క్రేజ్ ఉంటుంది, కర్ణాటక పోయిన క్రేజ్ ఉంది, ఆయనకు అన్ని చోట్ల ఉంది. ఆయన తెలంగాణ పోయిన క్రేజ్ ఉంది. మన తెలంగాణలో టీడీపీ పార్టీతో మాట్లాడాల, బీజేపీ జనసేనతో మాట్లాడి పొత్తు పెట్టుకుంది అంటే అక్కడ కూడా బలం ఉన్నట్టే కదా. ఉన్నాయి. కానీ ఆయన సమాజానికి ఏదైనా చేద్దాం తపంతో ఉన్నాడు. ఓ మంచి విలువలు కలిగిన వ్యక్తి బయటకు వచ్చాడు కాబట్టి అతనికి మనందరం కూడా అండగా ఉండి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటున్నాను. ఆయన రేపొద్దున ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడే నియోజకవర్గాలు, వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు, అంటే ఉదాహరణ చెప్తున్నా, జనసేన పార్టీ 25 నియోజకవర్గాలు నిలబడితే 25లో 23 గెలిపించి అసెంబ్లీ పంపించాలా. అది మన దమ్ము. అది మనం సీరియస్గా తీసుకొని ఆయన్ని ఆయన పార్టీని మనందరం కూడా బతికించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్.